బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడం, ఢిల్లీలోని ఎయిమ్స్కి తరలించడం, అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇది రాత్రి 9:51 ఆయన మరణించినట్టు ఎయిమ్స్ వైద్యులైతే ధృవీకరించిన పరిస్థితి. అయితే గురువారం తన ఇంట్లో మన్మోహన్ సింగ్ స్పృహ కోల్పోయారు. అయితే ఆ వెంటనే ఆయన్ని రక్షించేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. 8:06 ప్రాంతాల్లో ఆయన్ను ఎయిమ్స్లోని అత్యవసర సేవల విభాగానికి అయితే తీసుకొచ్చారు. చికిత్స కూడా అందిస్తూ ఆయనను రక్షించే ప్రయత్నం కూడా చేశారు వైద్యులు. ఫలితం లేకుండా పోయింది. అయితే మన్మోహన్ సింగ్ నేపథ్యం గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో 1932లో మన్మోహన్ సింగ్ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు ఆయన భారత ప్రధానిగా కూడా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏపై కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారిగా 2004లో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి 2014 వరకు రెండోసారి ఆయన ప్రధానిగా కొనసాగారు. సో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, అంటే 1991, 1996 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సాధారణంగా పివి నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహుడిగా భావిస్తూ ఉంటారు, అందరు చెప్తూ ఉంటారు. పివి విధానాల అమల్లో మన్మోహన్ సింగ్ కూడా కీలక పాత్ర పోషించారు. భారత్కు 13వ ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించే ముందు కూడా అనేక బాధ్యతాయుతమైన పదవులు కూడా నిర్వహించారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు మన్మోహన్ సింగ్. 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు వహించారు. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు నామినేట్ చేసే సమయానికి మన్మోహన్ సింగ్ యూజీసీ చైర్మన్గా ఉన్నారు. 1991 జూన్లో కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ అదే ఏడాది అక్టోబర్లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. అసోం నుంచి వరుసగా 5 సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నుకోబడ్డారు. 2019లో ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఈయనకి ఇంగ్లీష్, ఉర్దూలో ప్రావీణ్యం ఉంది, అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతారు అండ్ మేధావిగా కూడా గుర్తింపు ఉంది. 1991 సంవత్సరంలో తొలి బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి ఆపలేదు, ప్రపంచంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా అవతరించడం అన్నది అలాంటి ఆలోచనే అని నేనీ సభకు చెప్పాలనుకుంటున్నాను అంటూ మన్మోహన్ వ్యాఖ్యానించారు. 1984 సిక్కుల ఊచకోతపై ప్రధానిగా మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో క్షమాపణలు కూడా చెప్పారు. సిగ్గుతో నా తల వంచుకుంటున్నా అంటూ ఆ సమయంలో మన్మోహన్ అన్న పరిస్థితి. ఆయన దేనికి వెనక్కి తగ్గేవారు కాదు. రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాల్లో కూడా భారత్ అమెరికా అణు ఒప్పందం సమయం ఒకటి. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని ఇస్తుందని మన్మోహన్ కూడా నమ్మిన పరిస్థితి. సో అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధపడేవారు. రాజీనామా చేయకుండా మన్మోహన్ ఒప్పించాల్సిందిగా సోనియా అహ్లూవాలియాని కూడా కోరారట. సో మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎంగా మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో తనకు అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీవ్ర వేదన కలిగించిందని చెప్పారు. 1991లో
ఆర్థిక మంత్రిగా సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మంత్రి దాకా దేశానికి ఆయన నిరుపమాన సేవలు అందించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. తన అద్భుతమైన మేధ, సమగ్ర దృక్పథంతో దేశాన్ని నడిపించారని, ఆర్థిక అంశాలపై ఆయన అవగాహన దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది అంటూ ఆయన కామెంట్ చేశారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థికవేత్త, సంస్కరణవాది, నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వమే అంతిమంగా భావించే మన్మోహన్ ఇక లేరని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆధునిక భారత్ రూపకర్తల్లో మన్మోహన్ ఒకరని ప్రశంసించారు.